బ్రో ఇప్పుడు ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా బాగా అభివృద్ధి అనేది కొంచెం రోడ్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసుకుంటే మన విజయవాడ మెట్రో శాంక్షన్ అయింది అంటున్నారు ఫేజ్ 1 ఫేజ్ 2గా. అలాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ దాని అప్డేట్ కానీ చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. అమరావతి అప్డేట్స్లో కూడా చూసుకుంటే చాలా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది ఇది అని చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలా కూడా చాలా బాగా అప్డేట్ చేస్తున్నారు. నేను రోజు యూట్యూబ్ ఛానల్స్ వాటిల్లో కూడా చూడడం వల్ల నాకు ఈ అప్డేట్స్ అంతా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా! సో, ఈ మధ్యన చూసుకుంటే శ్రీకాకుళం మారుమూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గిరిజన ప్రాంతాల్లో కూడా చాలామందికి ఇది హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అట్లకి ఇట్లకి బ్రిడ్జెస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా బ్రిడ్జెస్ వేయడం కానీ రోడ్స్ వేయడం కానీ చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల. గత ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లు సరిగ్గా లేవని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఏమన్నా కొంచెం బెటర్ అయింది అంటారా? ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ అయితే చాలా బెటర్ అండి రోడ్ సిస్టమ్లో అయితే. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు అవని లేదంటే మారుమూల ఉన్న ప్రాంతాలు అవని అసలు రోడ్లు అనేవి లేవు. ఇప్పుడు ఉన్న అయితే ప్రతిదీ కరెక్ట్గా వేస్తున్నారు, అన్నీ బాగున్నాయి ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ గెలవడం కష్టమని కొంతమంది అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? అది లేకపోవడం అంటే ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ దానికి సపోర్ట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తుంది. కాకపోతే ఇది కొంచెం సపోర్ట్ యాడ్ అయ్యి ఇంకా కొంచెం రెండు బెటర్ అయిందండి. మీకు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న హయాంలో నచ్చిందా, ఇప్పుడు నచ్చిందా అంటారు? ప్రజెంట్ గవర్నమెంటే బాగుంది. ప్రీవియస్ గవర్నమెంట్ పోల్చుకుంటే ఏంటంటే దేని మీద డెవలప్మెంట్ లేదు, ఓన్లీ స్కీమ్స్ మీదే వాళ్ళు ఫోకస్ చేశారు అంతే. ఇంకా రోడ్స్ అని లేదంటే ఐటీ స్ట్రక్చర్ వీటి మీద ఏమీ వాళ్ళు ఫోకస్ చేయలేకపోయారు. మళ్ళీ ఆంధ్రాలో జగన్ గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, 100%కి 10% వేసుకోవచ్చు అంతే. అన్న గత ప్రభుత్వంలో రోడ్లు అయితే సరిగ్గా లేవని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. మరి ఈ గవర్నమెంట్లో ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే టీడీపీ జనసేన కలిసిన తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కలవడం వల్ల గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎక్కువ రావడం వల్ల మనకి రోడ్ డెవలప్మెంట్ చాలా బాగుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇక రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా బాగా తీసుకుని పిఠాపురంలో కానీ దాని పక్కన ఏరియాలో కానీ బాగా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందా లేదంటే జగన్ గారి ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ పరంగా అయితే చాలా బాగా చేస్తున్నారు. అదే మన జగన్ అయితే ఎక్కువ స్కీముల్లోని వాటిల్లోని కొంచెం మనుషుల్ని కొంచెం ఓట్లు పరంగా దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏపీ డెవలప్మెంట్ కానీ ఏమీ లేకుండా ఎక్కువ స్కీమ్స్ ద్వారా ఇలాగ ఓట్లు రప్పించడానికి ఏదో ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. చేశారు అన్న పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ గెలవడం కష్టమని చాలామంది అన్నారు. మరి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ గెలవడం కష్టమే, కానీ ఇంకా ఎన్డీఏ కూటమి కలవడం వల్ల కూడా టీడీపీకి ప్లస్ ఉంది, జనసేనకి ప్లస్ ఉంది. మన ఇలాగా పవన్ కళ్యాణ్ గారు 100% గెలవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రాలో ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా? జగన్ ప్రభుత్వానికి దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇంకా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మనం చూస్తున్నాం కదా, అది మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ సీపోర్ట్స్ కానీ లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కానీ ఇలా చూసుకుంటే మనకి అప్డేట్ అయితే చాలా తొందరగా వచ్చింది. అలాగే రింగ్ రోడ్స్ కానీ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి డెవలప్మెంట్, అలాగే ఐటీ ఇండస్ట్రీస్ కారిడార్ ఇలాగా చాలా అప్డేట్స్ రావడం జరిగింది. అలాగే ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా అనిపించింది. సో 2024 కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మరి ఒకవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వం నగ్గితే 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటే ఉన్నట్టు చెప్పాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి ఇంకొక 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మన పవన్ కళ్యాణ్ గారు కొంచెం దీనికి ఎక్స్పీరియన్స్ వస్తే కొంచెం ఛాన్స్ గట్టిగా ఉంటుంది. ఒకవేళ లోకేష్ గారిని సీఎం చేస్తే బాగుంటుంది అంటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు సీఎం చేయడం అనేది నాకు కొంచెం నమ్మసగ్యంగా లేదు. కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ 4 ఇయర్స్లో అయితే సగం డెవలప్మెంట్ ఉంది. ఇంక నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్కి కూడా
కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగితే దాని తర్వాత ఎవరు సీఎం అనేది చూడడం చాలా బెస్ట్ అని నా అభిప్రాయం.